బేగం గారు, మీరు నాకంటే 6 అంగుళాల హైట్ ఉన్న మిమ్మల్ని ఎందుకు లవ్ చేశారంటే, నిన్న 4 గంటల 20 నిమిషాల దాకా ఒక అందమైన పల్లెటూరు అమ్మాయికి నా మనసు ఇచ్చాను. ఆవిడ రాలేదు, నన్ను మోసం చేసింది. నిన్న 5 గంటల 20 నిమిషాలకు మీరు నన్ను లవ్ చేశారు. లేకపోతే 6 గంటల 20 నిమిషాలకు నా బాడీ తెలుగులో తేలుండేది. అచ్చా ఏమండి, మీరు నన్ను లవ్ చేయడం నిజంగా నా పూర్వజన సుకృతం అండి. మీరు ఎంత చదువుకున్నవారు, MA GAS, ఎంత ఆస్తి పనులు, 50 ఎకరాల మామిడి తోట, 100 ఎకరాల కొబ్బరి తోట, అందులో 7 అంతస్తుల మేడ. ఏమండి, ఓ పని చేద్దామా? అవన్నీ అమ్మేసి ఓ తాజ్ మహల్ కట్టుకుని అందులో కాపురం చేద్దామా? వద్దులేండి, అవన్నీ దానం చేసి అది ఒక దూరంగా వేసుకుని కనపట్టాలా, అందులో సింపుల్ గా గుడిసేసుకుని 2 పావురాలు పెట్టుకుని ఇద్దరు లవ్ చేసుకుంటూ కూర్చుందామండి. ఏమండి, నిజంగా ఆవిడ నన్ను ఎత్తులు పాలు పోసిందండి. నిన్న 4 గంటల 20 నిమిషాలకి అమ్మాయి వచ్చుంటే ఇంత గొప్ప పర్సనాలిటీని సుల్తానా బేగం గారిని మిస్ అయి ఉండేవాడిని. అబ్బా, ఎవడంత సున్నితంగా కొట్టారు? ఏమండి ఏమండి, పిలిచారా? ఏమిటి ఇటు వచ్చారు? నిన్నే మీతో మాట్లాడడానికి వచ్చాను, కానీ అప్పటికే మీరు వెళ్ళిపోయారు. హత విధి, విధి ఎంత బలీయమైందో చూసారా? నేను నా కోసం మనసు మార్చుకుని వచ్చేసరికి నా మనసు నా సుల్తానా బేగం గారికి ఇచ్చేసానండి. అంటే నాకు ద్రోహం చేస్తారా? మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న నాకు అన్యాయం చేస్తారా? ఏమండి, మీరు ఎంత ఏడ్చినా మీ కన్నీరు తుడుచుకుంటానికి నా జేబు రుమాలు ఇవ్వగలనేమో కానీ నా మనసు మాత్రం ఇవ్వలేనండి. తను ప్రేమించిన 14 మందిని వదిలేసి నా కోసమే తన జీవితాన్ని గడపదలుచుకున్న ఆ సుల్తానా బేగం గారికి అన్యాయం చేయలేనండి, అన్యాయం చేయలేను. వాటేస్తుంటే వాటేస్తున్నావు గానీ ముద్దు మాత్రం పెట్టద్దు. సిగరెట్ తంపు నువ్వును. ఏడ్సో, నీ దగ్గర మాలైనట్టు కదా బీడి కప్పు నువ్వు. అంటే 14 మందిని ప్రేమించిన ఈ నంగనాచి మీ దృష్టిలో పవిత్ర ప్రేమికురాలు, మీరే సర్వస్వం అనుకునే నేను పరాయిదన్నా? ఏమే నంగనాచి, 15వ ప్రేమికుడుగా మరెవరూ కనిపించలేదా? మావాడే కనిపించారా? నా వేషం బయటపడేసరికి మీ మనస్సు తోడా బయటపడింది. మీరేం కంగారు పడకండి, వాడికి కాపలకదు. సర్లే చెవు తాడా, చెవి కాడా. మా అన్నయ్యని మీరు ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారో ఇప్పుడు అర్థమైంది. చూడండి సిస్టర్లా, మీకెవరైనా సిస్టర్ ఉన్నారా? ఎందుకు? నాతో పెళ్ళాం కావాలి. నాకు పెళ్ళాం కావాలి అంటున్నాడు. రేయ్, నాకు పెళ్ళవలేదురా, నాకు పెళ్ళాం కావాలి. సర్లే, మీ పెళ్లి ప్రయత్నంలో మీరుండండి, నా పిల్ల ప్రయత్నంలో నేనుంటాను. మరి దయచేయి మధ్యలో ఎందుకు? సరే, నాతో పని అయిపోయింది తా. వీడికి చిన్నప్పుడు వసపోయటం మర్చిపోయారు మా వాళ్ళు. ఒక్క ముక్క పని కావద్దు కదా. ఓకే, ఏమండి, అసలు ఏం జరిగిందంటే, లక్ష్మణ, ఆ పైగా కాస్త తెలుసురా, చూడలేక వస్తున్నావు ఇంట్లో. నోరు ముయ్యరా, చెవు తారా. బట్టలు తడిచిపోతే లాండ్రీ వాడు ఆడదని చెప్పుతో తోడతాడు. మనం అనుకున్నట్టు మన పెళ్లి నిశ్చయితే దేవుడికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. బాగుంది. మన పెళ్లి ప్రయత్నాలు కూడా దారికి వచ్చేసినాయి కదా, పడపడ కొట్టేయండి. అది కాదండి, అవి మీ డబ్బులతో కొడతానని మొక్కుకున్నాను. నా డబ్బుతోనా? అలా ఎందుకండి మొక్కున్నారు? ఎన్ని కొబ్బరికాయలు అన్నారు? 3 కదా? 108. 108? ఏమండి, ఓ పని చేస్తే బాగుంటుందేమో. 108 కొబ్బరికాయల బదులు 216 గుంజలు తీస్తాను, బాగుంటుంది. కాయకి 2 చొప్పున తీనా 5 నిమిషాలు అయిపోతుంది. కొబ్బరికాయలంటే కొబ్బరికాయలు కొట్టాలి, లేకపోతే దేవుడు కోపం వస్తుంది. నీ బామ్మ చెప్పలేదా? చెప్పలేదండి. ఇలాంటివన్నీ ఎందుకు చెప్తుంది ముసలి పేరుగా? సర్లేండి, మీరు ప్రవేశాలు కానివ్వండి, నేను కొబ్బరికాయలు ఎక్కడ ఒకటి సంపాదించుకొస్తాను. ఎక్కడ? ఎందుకు? గుడి ఎదురుగానే ఉన్నాయి. ఉన్నాయా? మీరు వెళ్ళండి, ప్రవేశాలు చేయండి.